అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. వచ్చే అకాడమిక్ ఇయర్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చేయాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం కామెడ్కే. కామెడ్కే అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ అన్నట్టు వాళ్ళంతా కలిసి కన్సార్షియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కర్ణాటక అనేటువంటి ఒక కన్సార్షియం నిర్వహించే యూజీఈటీ అంటే బీటెక్లో ప్రవేశం కోసం నిర్వహించేటువంటి సెట్ ఇది. ఈ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు బెంగళూరులోని టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. 9th మే నాడు దీని తాలూకా ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్ కోసం ఫిబ్రవరి 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫిబ్రవరి 18th వరకు మార్క్ టెస్ట్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్లో ఉంటాయి. మీరు ఎవరైనా కామెడ్కే వెబ్సైట్లోకి వెళ్ళి మార్క్ టెస్ట్ పేపర్లు కూడా చూడొచ్చు. ఆ తర్వాత 16th మార్చ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్. సో 16th మార్చ్తో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 10th నాడు స్టార్ట్ డేట్ టు ఎడిట్ సెలెక్ట్ ఫీల్డ్స్. ఏమన్నా అప్లికేషన్ సంబంధించినటువంటి ఎడిట్ చేసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి 13 ఏప్రిల్ వరకు కూడా ఎవరికైనా అవకాశం కల్పిస్తారు. తర్వాత ఇది అడ్మిట్ కార్డ్స్ 29th ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉంటాయి. 9th మే నాడు దీని తాలూకా ఎగ్జామ్ జరగబోతుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. సో ఆన్లైన్లో జరగబోయేటువంటి ఈ టెస్ట్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులకు సంబంధించి 60 చొప్పున 180 మార్క్స్కి ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో అరౌండ్ 100 లేదంటే 80+ మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో మీకు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేదానికి అవకాశం వస్తుంది. లేదు మీరు 100+ స్కోర్ సాధించగలిగితే మీకు మంచి క్యాంపస్లో అంటే టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఐటీ హబ్గా పిలిచేటువంటి బెంగళూరులో మీరు బీటెక్ చేస్తే మంచి ప్లేస్మెంట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేటెస్ట్ డేటా ప్రకారంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూసినా కాకుంటే ఇతర ఏ రకంగా చూసినా కూడా టాప్ ఇన్స్టిట్యూషన్స్లో బెంగళూరులో ఉన్నటువంటి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎంఎస్ రామయ్య కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, దయానంద్ సాగర్, ఇట్లా టాప్ 10 కాలేజెస్ అన్నీ కూడా చాలా చాలా ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నా బెంగళూరులో ఉన్నటువంటి టాప్ 2, 3, 4 ఈ కాలేజెస్ అన్నీ ది బెస్ట్గా చెప్పాల్సి ఉంటుంది. సో అంతటి మంచి కాలేజెస్లో చేరాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఫీజులు కొంచెం ఎక్కువే ఉంటాయి. యావరేజ్న హాస్టల్ ఫీజుతో కలిపి 20 లక్షల రూపాయల వరకు ఫీజు అవుతుంది. మొత్తం హాస్టల్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు అన్నీ కలిపితే బీటెక్ 4 years కంప్లీట్ చేయడానికి 20 లక్షలు అరౌండ్ ఖర్చు అవుతుంది. సో 20 లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనీసంగా 15 లక్షలు 10 లక్షలు పైబడినటువంటి ప్లేస్మెంట్ వస్తే చాలు అని భావించే వాళ్ళందరికీ కూడా ఈ కామెడ్కే మంచి అవకాశం అన్నట్టు. మీరు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేయడానికి 20 లక్షలు ఖర్చు పెడతారు. అదే మా సాధారణ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల్లో 15-12 లక్షల రూపాయలతోనే ఇంజనీరింగ్ అయిపోయిందనుకోండి. అక్కడ 60 కాలేజీలో మీరు ఇంజనీరింగ్ చేయడానికి 20 లక్షలు ఖర్చు పెడితే మీకు మినిమం ప్యాకేజ్ 15 lakhs ఉంటుంది. ఇక్కడ మీరు 12-15 లక్షలు ఖర్చు పెడితే మీకు మినిమం ప్యాకేజ్ 6-7 లక్షలు ఉంటుంది. ఏది బెస్ట్ అన్నట్టు పేరెంట్స్ ఆలోచించుకోవచ్చు. ఫీజులు మాకు భారం కాదు, ఫీజులు ఖర్చు చేయగలం, స్టూడెంట్ భవిష్యత్తు కోసం ఎంతైనా పెట్టగలం అనుకునేటువంటి ఫ్యామిలీస్లో మాత్రం ఖచ్చితంగా ఈ కామెడ్కే ఎగ్జామ్ రాయించండి. పిల్లలకి దాదాపుగా 1,50,000, 1,60,000 మంది వరకు అటెండ్ అవుతారు. కాంపిటీషన్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. మంచి స్కోర్ చేయగలిగితే మాత్రం చాలా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్లో చోటు దక్కించుకోవచ్చు. అలాంటి టాప్ 10-15 ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వస్తే భవిష్యత్తు బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కామెడ్కేకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు ఇస్తారు అంతా 26th మే. లాస్ట్ ఇయర్ జూన్ నెలాఖరులోగా ఇచ్చారు. ఈసారి 1 నెల ముందుకి మొత్తం ప్రాసెస్ అన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగానే కామెడ్కే కూడా 1 నెల ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి kaamedke.org వెబ్సైట్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి ఎవరైనా ఇంటర్మీడియట్ +2 పూర్తి చేసినటువంటి వాళ్ళు కానీ, +2లో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవడానికి తగ్గట్ట కొన్ని డాక్యుమెంట్స్ రెగ్యులర్గా జేఈ మెయిన్స్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్సే ఇక్కడ కూడా అవసరమైతే ఒక ఫోటో, ఆధార్ కార్డ్, మీ హాల్ టికెట్ ఇవన్నీ ఇందులో అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫీజు కట్టిన తర్వాత మీరు ఎగ్జామ్కి సంబంధించి May 9th నాడు ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తే మీరు Tier 2 IITల కన్నా కూడా మంచి కాలేజెస్ బెంగళూరులో ఉన్నాయి. ఎందుకు మంచి కాలేజెస్ అంటే ప్లేస్మెంట్స్ కానీ యావరేజ్ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ ది బెస్ట్ అన్నట్టు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఐఐటీల్లో కూడా యావరేజ్ ప్యాకేజ్ తగ్గిపోతుంటే ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో బెంగళూరులో ఉన్నటువంటి టాప్ 2-3 కాలేజెస్లో మాత్రం అది ఏటాటా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రైసిస్ ఉంది, ప్లేస్మెంట్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నున్నా కానీ బెంగళూరులో ఉన్నటువంటి సంస్థల్లో మాత్రం అది రాను ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో అట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్కే రాయండి. ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ +2లో ఉన్నటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ అందరూ రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో కామెంట్కే ఒకటి. మీరు ఆ తర్వాత ఐఐటి వస్తే వెళ్తారా, బిట్స్ పిలానీ వెళ్తారా, IIIT హైదరాబాద్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కానీ కామెంట్కే మాత్రం మిస్ చేసుకోకండి. ఇది ఒక ఆప్షన్గా ఉంటుంది. మీకు రేపు అడ్మిషన్ అప్పుడు ఏది బెస్ట్ అనేటువంటిది చేసుకోవడానికి తగ్గట్టుగా ఇదొక ఆప్షన్ మీ దగ్గర ఉంటే అప్పుడు ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వడానికి ఛాన్స్ దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా కామెంట్కే కోసం రిజిస్ట్రేషన్ చేయండి. మంచి ర్యాంక్తో మంచి కాలేజీలో చేరే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ఛాన్స్ అవుతుంది. Tier 2 IITలతో సమానంగా Tier 2 NITల కన్నా మిన్నగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నది గుర్తుపెట్టుకోండి. సో ఇది కామెంట్కే రిజిస్ట్రేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఈ రోజు నుంచే మొదలైంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ప్రొసీడ్ అవ్వండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి కామెంట్కే ఇలాంటి ఎగ్జామ్స్ సంబంధించి డౌట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ రేపు అడ్మిషన్ అప్పుడు కానీ ఎలాంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు అందుబాటులో ఉంటాం. అవసరమైన గైడెన్స్ అందిస్తాం. మీరు మంచి కాలేజీలో చేరేదానికోసం అవసరమైన పూర్తి సహకారం అందించే ప్రయత్నంలో మేము ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.